మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాట్సాప్లో నాకు ఆ యాప్ పంపించి నాకు ఆ డబ్బులు ఇంక్రీజ్ అయినట్టుగా కనిపించినాయి. ఓపెన్ చేసిన ఇలా 1,61,000 లింక్స్ వచ్చినా దయచేసి ఓపెన్ చేయకండి. ఎవరు ఫోన్ చేసినా ఏదైనా ఉంటే మీరు బ్యాంకుకే వెళ్ళండి, బ్యాంకులనే చేసుకోండి. సైబర్ నేరగాళ్ల విసిరిన పంజాలో బలయ్యాడు మహబూబాబాద్ జిల్లా కుర్రిమండలం చేసిన దేవస్థాన ఆలయ ఉద్యోగి. మరి ఆ పంజాకి బలైన వ్యక్తి ప్రస్తుతం మనతో పడున్నాడు, జగన్నాథ్ అనే వ్యక్తి. అసలు నిన్న మధ్యాహ్నం ఏం జరిగింది, ఎవరు అగంతుడు కాల్ చేశారు, అపరిచిత వ్యక్తి ఎవరు కాల్ చేశారు, అసలు ఏం జరిగింది మరొకసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అసలు నిన్న మధ్యాహ్నం మీకు కాల్ వచ్చిందని చెప్తున్నారు కదా, అసలు ఎవరు చేశారు కాల్? మొన్న మధ్యాహ్నం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వెళ్ళి కాల్ చేశారు సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి చేసి నీకు 7060 క్రెడిట్ కార్డు ఉంది కదా, మీకు దాంట్లో 1,60,000 మీకు లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ ఇంక్రీజ్ చేస్తాం, మీరు చేయించుకోండి అన్నారు. నాకు అవసరం లేదు, నాకు వేరే కార్డ్స్ ఉన్నాయని చెప్పాను. నేను చెప్తే లేదండి ఇది ఫ్రీ, డబ్బులు ఏం కాదు, దీనికి ఏం కట్ కాదు, మీకు అది ఉన్నాక అంత అవుతుంది, ఎక్కువ చేసినా కూడా అంతే అవుతుంది అని చెప్పి మై కార్డ్స్ యాప్ ఓపెన్ చేసుకోమని నాకు అది చేయరాదని చెప్పాను. అతనికి చేయరాదని చెప్తే అతను నాకు వాట్సాప్లో నాకు ఆ యాప్ పంపించారు, మై కార్డ్స్ యాప్. తను ఓపెన్ చేసుకోమని ఓపెన్ చేసి మాట్లాడుకుంటే మా అది ఓపెన్ చేసుకుని నేను లైన్లోనే ఉంటా అని చెప్పాడు. ఓపెన్ చేసి పలానా పేజీ క్లిక్ వచ్చిన కొద్ది క్లిక్ చేయమన్నాడు. నేను క్లిక్ చేశాను. చేయడం ద్వారా దాంట్లో హెచ్డిఎఫ్సి యాప్లో నాకు డబ్బులు ఇంక్రీజ్ అయినట్టుగా కనిపించినాయి. 6,89,000 చూపించాడు, సక్సెస్ఫుల్ అని చెప్పి. ఎంత ఉండాలి, ఎంత ఇంక్రీజ్ అయినాయి? 1,60,000 రూపాయలు క్రెడిట్ కార్డు, అది అకౌంట్ కాదు, క్రెడిట్ కార్డులో 1,60,000 లిమిట్ ఉండి అంతకుముందు. దాన్ని ఇంకా ఎక్సెస్ అమౌంట్ చేస్తా అని చెప్పిండు. చెప్పిన అట్లనే లైన్లో ఉండగానే చేసిన 6,89,000 కనిపించింది. నాకు సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది. చూపించాడు నీకు? మరి అదంతా అంటే స్క్రీన్ షాట్ పెట్టాడు నీకు? స్క్రీన్ లైవ్ నా సెల్నే ఆయన చెప్పింది వచ్చిన కొద్దీ వచ్చేసింది. సరే అని చెప్పేసిన నేను. ఆయన మాటలు నమ్మిల్లి అది క్లియర్ కనిపించి నాకు సక్సెస్ఫుల్ కూడా వచ్చేసింది. 6,89,000 చూపించింది నాకు లైవ్ లో. నా సెల్లునే కదా, నా సెల్లునే చూసింది. మీరు బ్యాంక్ వాళ్ళు కావచ్చు, నిజమే కావచ్చు, నమ్మిపోయింది మొత్తం. హెచ్డిఎఫ్సి యాప్ అదే ఉంది, అదే లోగో ఉంది, హెచ్డిఎఫ్సి లోగోనే ఉంది. నమ్మకపోవడం సార్, హెచ్డిఎఫ్సి లోగో ఉన్నాక నమ్మవు మనం. సహజంగా లోగో చూసి అది ఓపెన్. మై కార్డ్స్ అంటే హెచ్డిఎఫ్సి దాంట్లోనే ఉంటుంది. నేను ఇది ఏ క్రెడిట్ కార్డు ఆ క్రెడిట్ కార్డు ఉంటుంది, హెచ్డిఎఫ్సి మాత్రం మై కార్డ్స్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసి చూసినాక అది ఉన్నది. దాంట్లో వచ్చిన తర్వాత నీకు సాయంత్రం అది క్లియర్ అవుతుంది, ఓకే అని చెప్పేసిండు. జనరల్గా మాట్లాడుకుంటే మీకు ఇంకేమైనా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయంటే ఉన్నాయన్న, ఒక 5-6 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని చెప్పిన. అన్న సరే ఇది అన్నిటికన్నా ఎక్కువ వస్తుంది కదా, అవసరం లేదు, మీరు వాడుకున్నాం కదా, వాడుకుని సరే సరే అని చెప్పేసిన. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, ఈ 4 క్రెడిట్ కార్డులకు వెళ్ళి డ్రా చేసుకున్నాడు. ఒకటే నెంబర్ మీద ఉంది, ఒకటే ఫోన్ నెంబర్ మీద ఉంది, అంతా అన్ని ఒకటే ఫోన్ నెంబర్ ఉన్నాయి అకౌంట్స్, అవన్నీ క్రెడిట్ కార్డ్స్ నెంబర్స్. లాస్ట్ మీరు ఎట్లా గ్రహించారు మరి మీరు, అంటే ఇది సైబర్ నేరగాళ్ళు చేశారని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అన్ని పేర్లే నాకు ఫస్ట్. తర్వాత నాకు అన్ని బ్యాంకులు అడిగేసరికి అన్ని బ్యాంకులతో నేను ఎక్కడ సంబంధించిన డౌట్ వచ్చింది. కానీ ఒకసారి ఓపెన్ చేసి చూసిన, ఎస్బీఐ ఓపెన్ చేసిన, అలా 1,61,353 రూపాయలు నాకు అవుట్ స్టాండింగ్ అనిపిస్తారు. అవుట్ స్టాండింగ్ ఎక్కడ నేను ఏది వాడలే కదా అని డౌట్ వచ్చింది నాకు. అప్పుడు డౌట్ వచ్చింది, మా ఫ్రెండ్కి ఒక అతనికి ఫోన్ చేసిన, అంటే ఆయన లిఫ్ట్ చేయలేదని పడుకున్నట్టు. సాయంత్రం వచ్చినాక చూస్తే ఇది పోయింది కదా, అవుట్ స్టాండింగ్ చూస్తున్నాం వాళ్ళే, అంటే ఇది డౌట్ ఉందని చెప్పి అన్నీ ఓపెన్ చేస్తే ఓపెన్ కాలేదు ఫోన్. వెంటనే సైబర్కు ఫోన్ చేయాలని చెప్పి 1930కి ఫోన్ చేసినాం. వాళ్ళు ఏం అడిగారంటే మీకు ఎవిడెన్స్ కావాలి మాకు అన్నారు వాళ్ళు. ఎవిడెన్స్ సార్ మా ఫోన్ హ్యాక్, నా ఫోన్ పనిచేయట్లేదు, దాన్ని ఏమంటారు రీస్టార్ట్ కొట్టడం, దాన్ని మొత్తం పోయిన డాటా అని చెప్పినాం. అది ఉంటేనే చేయొచ్చు, లేకుంటే కేసు చేయలేమని చెప్పారు వాళ్ళు. తర్వాత కొద్దిసేపు అయినాక ఒక ఓటీపీ నెంబర్ మెసేజ్ వచ్చింది. అందులో 96,681 రూపాయలతో వినట్టు వచ్చింది. అంటేనే మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళకి, సరే ఇట్లా మెసేజ్ వచ్చిందంటే ఆ మెసేజ్ మాకు పెట్టండి, స్క్రీన్ షాట్ తీసేసి అని పెట్టినాక వాళ్ళు కేసు ఫైల్ చేశారు. దాని తర్వాత తెల్లారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి, ఇది కూడా వాళ్ళకి వెళ్తుంది, మేము చెప్తాము, మీరు వెళ్ళి చేయండి అని తెల్లారి వచ్చి ఇక్కడ నేను కొరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. చూడండి జగన్నాథ్ గారు, పోలీసులు కూడా చాలాసార్లు అవేర్నెస్ ఇస్తున్నారు ప్రజలకు కూడా, అంటే సైబర్ మోసగాళ్ళ చేత మోసపోకండి, కాల్స్ వచ్చినా కూడా
అలర్ట్గా ఉండని చెప్పేసి అని. మీరు చదువుకున్న ఉద్యోగం కదా, అంటే మీరు ఎలా బోల్తా పట్టారు అసలు? సార్ హెచ్డిఎఫ్సి లోగోతో నచ్చిన మై కార్డ్స్ యాపే కాబట్టి అది కూడా అలాగే నాకు అర్థమై అదే అనేసి నేను నమ్మేశాను సార్. మామూలుగా మీరు అంటే ఏమైనా యాప్స్ ఓపెన్ చేసుకొని తరచూ ఏమైనా చేస్తుంటారా మీరు ఏమన్నా? యాప్స్ ఓపెన్ చేసేందుకు నాకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఈ ఫోన్ అన్ని బ్లాక్లే ఉన్నాయి. చూడండి, జగన్నాథ్ గారికి మాత్రం ఇక్కడ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఎత్తున్నవి. ఒకటి హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఇండస్ ల్యాండ్ మరియు యాక్సిస్ బ్యాంక్. ఈ 4 కార్డులు కూడా అతను మొత్తం దాన్ని లూట్ చేసిన ప్రయత్నం చేశాడు. మొత్తానికి సుమారు 9 లక్షల పైకి. ఎంతంటే 9,50,000. ఇంకా అకౌంట్స్ అని ఓపెన్ చేసి చూడలేదు, చూస్తే వెళ్తే ఇప్పుడు బ్యాంక్కి వెళ్తున్నా ఆ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తి విషయం బయటకు వస్తుంది. ప్రెసెంట్ అయితే 9 లక్షల చిల్లర పోయినట్టుగా నా దగ్గర ఉన్నది. 9 లక్షల చిలుకు. మీరు మామూలుగా సామాన్య ప్రజలకి మీరు ఏం చెప్తారు? మీరు మోసపోయినట్టుగా ప్రజలు కూడా మోసపోవాలంటారు, లేకపోతే వాళ్ళకి ఇంకా హెచ్చరికగా జాగ్రత్త ఉండాలంటారా? ఇలాంటి లింక్స్ వచ్చినా దయచేసి ఓపెన్ చేయకండి. ఎవరు ఫోన్ చేసినా చేయండి. ఏదైనా ఉంటే మీరు బ్యాంకుకే వెళ్ళండి, బ్యాంకులనే చేసుకోండి, బ్యాంకు వాళ్ళ ద్వారానే వెళ్ళండి. కానీ ఫోన్లలో మాత్రం, వాట్సాప్లో మాత్రం దయచేసి చేయకండి. ఇది నేను చెప్తున్నా. దయచేసి ఉన్నారు కదా పాప, తన ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతున్న ఆయనకి లేనిపోయిన సైబర్ నేరగాలు పెద్ద తలపు పెట్టారు. 9,50,000 సుమారుగా పై చీలకు డబ్బులు తన ఎక్కడి నుంచి పోవడంతో పాటు లబోదిబ్బం అంటూ పోలీస్ స్టేషన్లో మెట్టెత్తి ఎక్కాడు. పోలీసులు కేసులు కూడా విచారణ చేసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. దీంట్లో కూడా అంటే సైబర్ నేరాలకు సంబంధించి కూడా ఒకటి గోల్డెన్ అవర్ అనేది మాత్రం ఒకటి ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే చోరీ సొత్తు అయితే పోయిందో, దాన్ని దొంగిలించబడ్డదో, దానికి గంట లోపు కనుక వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం కూడా వాటికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమయం అమౌంట్ మాత్రం వాళ్ళు చోరీ కాకుండా గురి కాకుండా చేసేందుకు వాళ్ళకి ఆస్కారం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే ప్రజలు ఒక జగన్నాథ్ హనుమంత్ ఒక సీరియస్ తీసుకోండి. తను కూడా పాప ఏదో అంటే ఒక యాప్ ద్వారా ఓపెన్ చేయడం వల్ల తను ఈ విధంగా సొమ్ము అయితే రాసింది. ప్రజలు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులు కాల్ చేస్తే మాత్రం ఎత్తద్దు. ఓటీపీలు ఇవి చెప్పేసి మాయమాటలు చెప్పి మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి కూడా మీరు సొమ్ము మొత్తము దాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు. అలర్ట్గా ఉండండి. వాట్సాప్లో నాకు ఆ యాప్ పంపించి నాకు డబ్బులు ఇంక్రీజ్ అయినట్టుగా కనిపించినాయి. ఓపెన్ చేసిన ఇలా 1,61,000 లింక్స్ వచ్చినా దయచేసి ఓపెన్ చేయకండి. ఎవరు ఫోన్ చేసినా చేయండి. ఏదైనా ఉంటే మీరు బ్యాంకుకే వెళ్ళండి, బ్యాంకులనే చేసుకోండి.